కర్మ రిటర్న్స్ అంటారు కదా, దానికి సాక్ష్యం మనం కూరగాయలు తెచ్చుకుంటాము, పండ్లు తెచ్చుకుంటాము, టిఫిన్ తెచ్చుకుంటాం, ప్రతి దాంట్లో క్యారీ బ్యాగ్. ఆ క్యారీ బ్యాగ్ తెచ్చాక డస్ట్బిన్లో వేస్తాం. ఈ డస్ట్బిన్లో తీసుకుపోయి ఎక్కడో ఊరి చివరన అవి చెయ్యాలి. అది సరిగ్గా చెయ్యరు. ఆ అట్లాంటి ప్లాస్టిక్ కాగితాలు వెళ్ళి నీళ్ళల్లో పడతాయి, ఏది కాలువల్లో పడతాయి. ఈ కాలువల్లో నీళ్లు నదుల్లోకి పోతాయి, నదుల్లో నీళ్లు సముద్రంలోకి పోతాయి. ఈ నదుల్లో నీళ్ళ దగ్గర కానీ సముద్రంలో నీళ్ళ దగ్గర కానీ వీటిని చేపలు తింటున్నాయి. ఆ తిన్నటువంటి దాని ద్వారా ఆ లోపల వాటికి హెల్త్ సమస్యలు వస్తున్నాయి. వాటినే మన వాళ్ళు తింటున్నారు. దానివలన అనారోగ్యాలు మనుషులకి సంభవిస్తున్నాయి. అంటే మనిషి వదిలిన ప్లాస్టిక్ చివరి మనిషినే కబళిస్తోంది అంటూ ఇప్పుడు చేపలు, రొయ్యలు వంటి సముద్ర ఆహారం ద్వారా మన శరీరంలోకి పీఈటీ, పీవీసీ, పీఈ సూక్ష్మ కణాలుగా మారే అవకాశం ఉందట. ఫలితంగా జీర్ణ సమస్యలు, హార్మోన్లు, క్యాన్సర్ వంటి వ్యాధులు వస్తున్నాయంటే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడమే శరణ్యం అంటూ నిపుణులు, శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. నానో ప్లాస్టిక్ నిశ్శబ్ద మృత్యుగా తయారవుతోంది అన్నటువంటిది.